సరే అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇరాన్‌కి చైనా వెన్నుపోటు పొడుస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే తైవాన్‌పై ఏదైతే ట్రంప్ ఇచ్చిన ఆఫర్‌లో భాగంగా ఇరాన్ ఇటు చైనాకి ఇస్తున్న సపోర్ట్‌ని చైనా ఇరాన్‌కి ఇస్తున్న సపోర్ట్‌ని వెనక్కి తీసుకోవడం జరుగుతోంది. ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఎస్ అండి. ఇప్పుడు దాకా ఇరాన్ 39 రోజుల పాటు భీకర యుద్ధం, అది కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ మైటీ మిలిటరీ పవర్తో అది యుద్ధం చేయగలిగింది అంటే చైనా సపోర్టు, రష్యా సపోర్టు. రష్యా ఏంటంటే చైనా అంత సపోర్ట్ లేదు, రష్యా ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఇచ్చింది. కానీ చైనా మాత్రం ఇరాన్ యుద్ధ రంగంలో నిలబడేటట్టు చేసింది. ఎందుకంటే ఇటు కాస్పియన్ సీ ద్వారా డైరెక్ట్గా వీటి ద్వారా, తర్వాత బైడు ఇంటెలిజెన్స్ షేరింగ్ ఒకటి చెప్పడం, ఏఐ టెక్నాలజీ ఆఫర్ ఇవ్వడం వల్ల ఇరాన్ ఏంటంటే చాలా సక్సెస్ఫుల్గా అమెరికన్ 17 ఎయిర్ బేస్లు ఎక్కడున్నాయి, శత్రు దళాలు ఎక్కడున్నాయి, శత్రు టార్గెట్లు ఎక్కడున్నాయి, కరెక్ట్గా గురి చూసి యాక్యురసీతో కొట్టగలిగింది. ఇది చైనా ఇరాన్కి ఇచ్చిన అద్భుతమైన సహాయం అని చెప్పొచ్చు. తర్వాత HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, కొంత ముఖ్యంగా ఈ యొక్క డ్రోన్ని మిసైల్ తయారు చేయడానికి కావాల్సిన చిప్లు అనేది సిలికాన్ వ్యాలీ చిప్లు రేర్ ఎర్త్ మెటీరియల్తో తయారు చేసి చైనా సప్లై చేయడం వల్లే ఈరోజు ఇరాన్ 40 రోజుల భీకర యుద్ధంలో అమెరికా నిలువరించి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. కానీ 40 రోజుల సీజ్ ఫైర్ మధ్యలో యుఎస్ ప్రెసిడెంటు చైనా వెళ్ళడం, చైనా అమెరికాల మధ్య డీల్ కుదరడం, వెంటనే ఇరాన్కి చైనా ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంది అనేది ఇక్కడ మనకు రూఢి అయిపోయింది. ఎందుకంటే ఇటు ట్రంప్ స్టేట్మెంటు, జీ జిన్పింగ్ స్టేట్మెంట్ చూడాలి. ట్రంప్ ఏం చెప్తున్నారు, తైవాన్ విషయంలో ఫస్ట్ డే అంటే మే 14న జీ జిన్పింగ్ ట్రంప్కి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ వార్నింగ్ ఇవ్వడం, ఒకవేళ నువ్వు తైవాన్ విషయంలో జోక్యం చేసుకుంటే అది భయంకరమైన అమెరికా చైనా యుద్ధానికి దారితీస్తుందని స్టేట్మెంట్ ఇవ్వడం. వెంటనే అక్కడ ట్రంప్ మౌనంగా ఉండి మళ్ళీ వెనక్కి 2 రోజుల తర్వాత వాషింగ్టన్ DC చేరుకుని ఆయన ఒక అతిపెద్ద సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటి, అమెరికా తైవాన్ని రక్షించాలంటే పసిఫిక్ మహాసముద్రం, అక్రాస్ ది పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా దళాలు వెళ్ళి 9,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న తైవాన్ని, అది కూడా చైనా లాంటి మిలిటరీ మైటీ పవర్ నుంచి రక్షించాలా, దీని అవసరం అమెరికాకు లేదు, అలా కుదరదు అని చెప్పేశాడు. 2, తైవాన్కు తను ఇవ్వదలసిన $19 బిలియన్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ని నిలుపుదల చేయడం జరిగింది. ఇంకా దానికి పక్కన పెట్టి తైవాన్ని హెచ్చరించాడు, తైవాన్ నువ్వు ఇండిపెండెన్స్ స్వతంత్రం ప్రకటించుకుంటే చైనా నుంచి రక్షించుకోలేవు, నేను రానని చెప్పేశాడు. తర్వాత తైవాన్ కూడా మా సిలికాన్ చిప్ టెక్నాలజీని దొంగిలించి సుసంపన్నమైంది, తప్పు చేసింది కాబట్టి నేను ఇవ్వనని జస్టిఫై చేసుకున్నారు. ఈ విధంగా చైనాకి తైవాన్ని గెంటేశాడనమాట, ఆఫర్ ఇచ్చేశాడు జీ జిన్పింగ్కి. కాబట్టి చైనాకి అమెరికా ఈ ఆఫర్ ఇచ్చింది కాబట్టి అమెరికాకి కావాల్సింది క్విడ్ ప్రో కోలాగా ఏం చేసింది, చైనా కూడా ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసింది. జీ జిన్పింగ్ ప్రత్యక్షంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటి, ఇరాన్ దగ్గర అణుబాంబు ఉండకూడదు, ఇరాన్ హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ చేయాలి, ఇరాన్ హర్ముజ్ స్ట్రైట్లో టోల్లు వసూలు చేయకూడదు, కాబట్టి శాంతి ఒప్పందం కుదరాలి అనుకుంటూ అమెరికా భాషనే మాట్లాడింది, అమెరికా డిమాండ్స్ని అది సపోర్ట్ చేయడం జరిగింది. అంటే ఏంటి, ట్రంప్ కూడా ప్రకటించాడు, ఏది జీ జిన్పింగ్ ఇంకా ఇరాన్కి సపోర్ట్ ఇవ్వను అని ప్రకటించాడని. అంటే ఏంటి, చైనా కోరుకున్న తైవాన్ని అమెరికా ఇచ్చేస్తే ఇరాన్కి చైనా మద్దతు ఉపసంహరించుకుంది. ఇప్పుడు ఈజీగా అమెరికా ఇరాన్ను ఓడించగలిగిద్ది. అంటే దీర్ఘకాలిక యుద్ధం కొనసాగితే మాత్రం ఇరాన్ గెలిచే ప్రసక్తి లేదు. ఈ విధంగా క్విడ్ ప్రో కోలాగా ఈ చైనా ఇప్పుడు భయంకరంగా వెన్నుపోటు పొడిచింది ఇరాన్కి. ఎందుకంటే అమెరికా వెన్నుపోటు పొడడం అనేది సహజమే, మామూలుగా జరుగుతూ ఉంటుంది. చైనా వెన్నుపోటు అనేది ఇంకా సహజం. కమ్యూనిస్ట్ చైనా మనం అందరం చూస్తాం, 1962లో చైనా మనకి అలా వెన్నుపోటు పొడిచింది. చైనా ఇది హిందీ చీనీ బై అనుకుంటూనే దారుణంగా వెన్నుపోటు పొడిచింది ఇండియాని. అదేవిధంగా రష్యాని 1972లో చైనాతో అమెరికాతో ఒక ఒప్పందం చేసుకుని సీక్రెట్ డీల్ USSR పతనం అవ్వడానికి అటాక్ చేసింది. 1972లో అమెరికా USSR మీదే అటాక్ చేసేసింది అది. అలాగే వియత్నాం, అంటే చైనా చుట్టూరు ఉన్న 18 దేశాలని అది వెన్నుపోటు పొడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ని వెన్నుపోటు పొడడంలో అది పెద్ద కారణం కాదు. ఎందుకు పొడిచిందంటే, చైనా ఇప్పటివరకు ఇరాన్కి ఎందుకు సపోర్ట్ చేసింది అంటే, అమెరికా ఆయుధాలు ఇరాన్ యుద్ధంలో ఎలా పనిచేస్తున్నాయో ఇరాన్ ద్వారా చూసింది. తర్వాత అమెరికా ఆయుధాలను ఎదుర్కోవాలంటే ఏ విధంగా వ్యూహం కావాలో తన ఇంటెలిజెన్స్ని అన్నిటినీ పరీక్షించుకుంది. కాబట్టి ఇరాన్ని రక్షించుకోవాలి, ఎందుకంటే ఆయిల్ కావాలి కాబట్టి ఈ ఆయిల్ను ఇప్పుడు వేరే చోట తెచ్చుకుంటుంది. ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల గ్రేట్ రివార్డ్ వచ్చింది. ఎందుకంటే తైవాన్ యుద్ధంలో ఇక అమెరికా ఇన్వాల్వ్ కాదు. ఇంతవరకే అందరూ అడుగుతున్నారు, ఏంటి తైవాన్ని ఎంత చైనా కానీ,
కానీ అమెరికా జోక్యం ఉంటే తైవాన్ని లాక్కోవడం అంత ఈజీ కాదు ఎవరికి, చైనాకి. ఇప్పుడు ట్రంప్ రూపంలో అది వరం వచ్చేసింది. జీ జిన్పింగ్ జీవిత లక్ష్యం పరిపూర్ణమైపోయింది. కాబట్టి ఇరాన్ని అడ్డంగా వదిలేసింది, వెన్నుపోటు పొడిచింది. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు వరకే చైనాని నమ్ముకుని, చైనా ఇస్తున్న ఈ మిసైల్ టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఇవన్నిటినీ నమ్ముకుని, తర్వాత తన ఆయిల్ ఎక్కువ 80% ఆయిల్ చైనాకు అమ్ముకుంటుంది. కాబట్టి అక్కడ నుంచి ఎక్కువ డబ్బులు వచ్చేది రష్యా సపోర్ట్ లేకుండానే. ఈ డబ్బులతో ఇలా యుద్ధం చేసేదనమాట. కాబట్టి ఇప్పుడు ఇరాన్ బలం సగానికి సగం పడిపోయింది. చాలా దారుణమండి ఇది. అందుకనే ఈ యొక్క ట్రంప్ యొక్క ట్రోజాన్ హార్స్ స్ట్రాటజీ అంట. మీకు గ్రీక్స్కి ఈ ట్రోజాన్స్కి జరిగిన యుద్ధం చూస్తే హెక్టార్ చనిపోయిన తర్వాత ఈ యొక్క ఎంపైర్ బలం సగానికి తగ్గిపోయినప్పుడు ఈ ట్రోజాన్ హార్స్ స్ట్రాటజీతో దాన్ని గెలుస్తారు. ఇప్పుడు చైనా బలం పోతే, చైనా సపోర్ట్ పోవడం వల్ల ఇరాన్ బలం 50% తగ్గిపోయింది. దీర్ఘకాలిక యుద్ధానికి కావాల్సిన డబ్బులు లేవు, ఆయిల్ అమ్ముకునే సోర్స్ లేదు. కాబట్టి ఈ చిప్పులకి, ఈ డ్రోన్ని, మిసైల్స్ని రీఎన్ఫోర్స్మెంట్ చేసుకోలేదు. కాబట్టి చాలా ప్రమాదం. ఇప్పుడు పాకిస్తాన్ ఇప్పటికి ఏదో వెనకాల సహాయం చేసేది, ఇప్పుడు పాకిస్తాన్ ఎగ్నిస్ట్గా మారిపోద్ది. ఎందుకంటే చైనా సపోర్ట్ చేయలేదంటే పాకిస్తాన్ సపోర్ట్ చేయదు. కాబట్టి రష్యా మాత్రం సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి రష్యా ఆల్రెడీ ఉక్రెయిన్ యుద్ధంలో ఇరుక్కుపోయింది కాబట్టి అంత సపోర్ట్ చేయలేదు, డబ్బుల రూపంలో అసలు చేయలేదు చైనా అంతా. కాబట్టి రష్యా సపోర్ట్ ఇరాన్ గెలవడానికి సరిపోదు. కాబట్టి ఈ చైనా వెన్నుపోటుతో ఇరాన్ పక్క చిక్కిపోయింది, దారుణంగా మోసపోయింది అనేది తెలుస్తుంది. ఇప్పుడు అమెరికా పెట్టిన ఆంక్షలు ఏది పెడితే అదే పెట్టి శాంతి ఒప్పందం చేసుకోవాలి, లేకపోతే యుద్ధానికి వెళ్ళాలి. కాకపోతే ఇరాన్ ఇప్పుడు ఇలాంటి ఒప్పందం, ఇప్పుడు అమెరికా ప్రపోజ్ చేస్తున్న దారుణమైన విషయాల కంటే సావడం బెటర్, డూ ఆర్ డై మోడ్లోనే అది యుద్ధానికి రెడీగా ఉంది. ఇప్పుడు ఉన్న తన యొక్క శక్తిని ఉపయోగించుకుని యుద్ధాన్ని చేయబోతుంది. కానీ యుద్ధంలో చైనా సపోర్ట్ లేకుండా అది గెలిచే అవకాశం లేదు. చాలా ఘోరంగా ఓటమి చెందే అవకాశం ఉంది. ఇరాన్ని నాశనం చేస్తారు ట్రంప్, ఇటు బెంజమిన్ నెతన్యాహు. గల్ఫ్ కంట్రీస్ కూడా నాశనం చేయడానికి ఉన్నాయి. ఇటు ముఖ్యంగా సున్నీ దేశాలైన సౌదీ అరేబియా ఇరాన్ ఇంకా బట్ట కట్టకుండా చేసేద్దామన్నట్టున్నాడు ఇటు పాకిస్తాన్. కాబట్టి ఇరాన్ తన యొక్క అస్తిత్వం కాపాడుకోలేని ఒక విపత్కర పరిస్థితిలోకి చైనా వెన్నుపోటు వల్లే వెళ్ళిపోయిందనమాట. యుద్ధంలో ఉపసంహరించుకోవడం అనేది చాలా పెద్ద ప్రమాదం అది. కాబట్టి చైనా దెబ్బ ఇప్పుడు ఇరాన్ అస్తిత్వం ప్రమాదంలో పడిపోయింది. ఇప్పుడు ఇరాన్కు ఉన్నది ఒకటి, యుద్ధంలో చెయ్యాలి, ఆల్మోస్ట్ ఓడిపోయే అవకాశం ఉంది. కానీ గెరిల్లా వార్ఫేర్లో ఇరాన్ను ఓడించడం ఎవరి తరం కాదు, ఆఫ్ఘనిస్తాన్ లాగా ఎవరి సపోర్ట్ లేకపోయినా. కాబట్టి అమెరికా అక్కడ గెలిచి నాశనం చేసి వెళ్ళిపోద్ది. కానీ ఇరాన్ గల్ఫ్ ప్రాంతాన్ని, హర్మూజ్ స్ట్రైట్, బాబెల్ మనాబ్ని అందరినీ నాశనం చేసే శక్తి ఉంటుంది అనమాట. కాబట్టి అది గెరిల్లా వార్ఫేర్ చేస్తూనే ఉంటుంది. కాకపోతే అమెరికా దాన్ని ఓడించి శాంతి ఒప్పందం ఏదో దాని మీద సంతకం పెట్టించుకుని దాటుకుంటుంది అనమాట. కాకపోతే గల్ఫ్ ఇప్పుడు చైనా వెన్నుపోటు అనేది చైనా కూడా నష్టమే, ఇండియా లాంటి అన్ని దేశాలకి నష్టమే. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి ఒక హేతు అనేది కూడా అవ్వబోతుంది.